హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ పావని సాయి. ఇవాళ అయితే మామయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందన్నమాట, ఫంక్షన్ హాల్లో. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. సమ్ము అత్త హాయ్ చెప్పత్త. మామయ్య ఏడే? మామయ్య అయితే టెంపో పెట్టారు ఫంక్షన్ హాల్ దగ్గరికి. సో మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి టెంపో ఎక్కేసాం అనమాట. మమ్మీ ఏమో నా వీడియోసే చూస్తున్నారు. ఒక పక్క నేను వీడియో తీస్తుంటే నువ్వేం చేస్తున్నావు మమ్మీ అంటే అందుకని బ్యాక్కి వెళ్ళిపోయారనమాట. సో నేను మాత్రం వెనక్కి కూర్చున్నాను. మార్నింగ్ టైం అవడం వల్ల చీకటిగా ఉంది, అందులో కర్టెన్స్ కూడా ఓపెన్ చేయాలి, లైటింగ్ లేదనమాట. ఫ్లాష్ వేసుకొని వీడియోస్ చేస్తుంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అలా సరదాగా ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాం. సో మా వదినలా ఉండదు, ఫ్రెండ్ కమ్ వదిన కమ్ బెస్ట్ ఫ్రెండ్ 3 అనమాట. ఇంక వాళ్ళ ఫంక్షన్ వచ్చేసద్దండి మా సంయుక్త, అది హాఫ్ శారీ ఫంక్షన్. అందుకే మాతో పాటు షాపింగ్కి తిరిగింది అనమాట. ఇక్కడ రూమ్కి వచ్చినా ఇంక రెడీ అవ్వాలి. ఎంత చెప్తాం, వీడియో డిస్టర్బ్ చేస్తుంది ఫ్రెండ్స్. గైస్ చెల్లిని అక్క రెడీ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక ఆర్ఆర్ వేసుకోవాలి మేము. చెప్పు పాడు సమ్ము. అక్క చెల్లెల అనుబంధ ఫైనల్గా అయితే రెడీ చేస్తాము. ఇప్పుడు ఫంక్షన్ హాల్లోకి వెళ్దాం. ఇదో చూడండి ఇట్లే ఉందా, ఒరిజినాలిటీ చూపిస్తున్నా అనమాట. ఇట్రండి. స్టేజ్ మీద డెకరేషన్ అయితే 80% కంప్లీట్ అయిపోయింది, ఇంకా 20% ఉంది. స్టేజ్ కింద వచ్చేసి అమ్మ వాళ్ళు నెక్స్ట్ దళిపం పరిచే దానికోసం బంతిపూల రెక్కలన్నీ విడదీస్తున్నారు అనమాట. సంయుక్త రెడీ చేసి మేము అలా స్టేజ్ దగ్గర వర్క్ చేసుకుంటుంటే వచ్చి చూసేసరికి ఫోన్ చూస్తూ ఉందన్నమాట. పాపం తెలియదు నెక్స్ట్ ఫోటోలు పోజ్ ఇచ్చి ఎంత అలసిపోతారు అనేది. స్టేజ్ పైన వాళ్ళ డెకరేషన్ వాళ్ళు చేస్తూ ఉంటే మేము మా డెకరేషన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇందాక విడదీసిన పూల రెక్కలన్నీ కలిపి దళిపం పరిచేసేది వైట్ క్లాత్ ఒకటి పరిచి దాని చుట్టూరు ఫ్లవర్ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాము. నేను మా వదిన, ఇందాక పరిచయం చేశాను కదా మా వదిన, మా నాన్నమ్మ, మేము ముగ్గురం చేస్తున్నాం అనమాట. నేను చెప్పా కదా స్టేజ్ మీద మా డెకరేషన్ మేము చేస్తున్నాం అని. ఇదే ఆ డెకరేషన్. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగా కుదిరింది. సో ఇంకా దానికి చుట్టూరు 9 దారపు పోగులు అయితే చుడతా ఉన్నారు అత్తమ్మ పిన్ని వాళ్ళు. దాని తర్వాత ఇది మనం స్టేజ్ డెకరేషన్ అయితే ఎలా అయితే ఇచ్చామో అలానే ఇచ్చారు. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. స్టేజ్ మీద ఉండే వాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఫోటోలకు పోజులు ఇస్తున్నారు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వీడియోగ్రాఫర్ వీడియో తీస్తున్నారు, ఫోటోగ్రాఫర్ ఫొటోస్ తీస్తున్నారు. వీటితో పాటు ఎక్స్ట్రాగా క్యాండిడ్ ఫొటోస్ కూడా తీయమని చెప్పారు. కొన్ని వీడియో బైట్స్, కొన్ని ఫొటోస్ అక్కడక్కడవి తీసుకొని అవన్నీ ఒక సింగిల్ సాంగ్లో ఎడిట్ చేసి పెడతారంట. సో అది కూడా తీస్తున్నారు. అదే అనమాట స్టేజ్ మీద, అందుకని ఫొటోస్ తీస్తున్నారు ఆయన. తర్వాత ఫస్ట్ గెటప్ వచ్చేసి బాబీ డాల్ అనమాట.
ఇక్కడ ఏమైంది అంటే మా సంయుక్త ఫస్ట్ గెటప్లోనే కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ టోపీ పెట్టుకోవాలి, వాక్ చేసుకుంటూ వస్తూ, కానీ రివర్స్లో పెట్టుకుంటుందనమాట. సో ఒకసారి అది ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. అందుకని నేను వెళ్ళి ఇలా కాదు ఇలానే పట్టుకో, అక్కడి నుంచి వచ్చాక కూడా ఇలాగే నెత్తి మీద పెట్టుకో అని ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అక్కడ ఉండేది నేనే. సో యాక్చువల్లీ ఆ గెటప్ వేసి అమ్మాయిని రెడీ చేసే లోపల నేను రెడీ అయిపోయాను. సెకండ్ గెటప్ వచ్చేసి పీకాక్ గెటప్. దీనికి అంత టైం తీసుకోలేదు, త్వరగా రెడీ చేసేసారు. సో దీని మీద కొన్ని పిక్స్ తీసేసి నెక్స్ట్ థర్డ్ గెటప్కి వెళ్ళిపోయారు. స్పైడర్ ఉమెన్ అంట. సో నాకు ఎగ్జాక్ట్గా గెటప్ నేమ్స్ అయితే తెలియదు. వాళ్ళని రెడీ చేసేటప్పుడు మేకప్ వాళ్ళని అడిగి తెలుసుకున్నాను, ఇది గెటప్ నేమ్ ఏంటి, గెటప్ నేమ్ ఏంటి. కొన్ని తెలుసు, కొన్ని తెలియదు అనమాట. అందుకని వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు చెప్పడం కోసం సో పర్టికులర్గా ఏది ఏ గెటప్ అని నేనైతే తెలుసుకున్నాను. దాని తర్వాత మా మామయ్య అత్తమ్మ వచ్చి కొన్ని ఫొటోస్ దిగారు. అలాగే నేను కూడా చాలా దిగాను అనుకోండి. యాక్చువల్లీ ఈ ఫంక్షన్లోనే నేను చాలా ఫొటోస్ దిగాను. వీడియో తీయాలి అంటే ఒక్కసారి తీయంగానే ఖచ్చితంగా రాదు. పాపం ఎన్ని టేకులు చేశారంటే అలా వంగి లేచి ఆ గెటప్ అంతా మోయాలంటే చాలా వెయిట్ ఉంది అదంతా. సో చాలా కష్టపడింది మా సంయుక్త. ఎంతసేపు స్టేజ్ మీద జరిగేదాన్నే ఏం వీడియో తీస్తాము, వచ్చిన వాళ్ళని కూడా కవర్ చేయాలి కదా అని అందరినీ అలా వీడియో తీసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. మధ్యలో ఇద్దండి మా అత్తయ్య, మా మావయ్య నన్ను మరీ మాట్లాడుతున్నావు, ఉండత్తమ్మ ఒక వీడియో తీసుకుని వస్తాను అంటే, లేదు నువ్వు మాట్లాడిన తర్వాత వీడియో తీసుకొని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఎక్కువైతే మా అత్తమ్మలు బాగా ఆట పట్టిస్తారనమాట, మంచి జోష్గా మాట్లాడుతూ. సో ఇద్దండి ఇక్కడ కూడా మా అత్తయ్యలతోనే మీటింగ్ వేసామన్నమాట. కాసేపు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. మనం కూడా మీటింగ్లు వేసుకునే పనిలో బిజీగా ఉన్నాం అనమాట మన ఫంక్షన్ అంతా. ఆ తమ్ముళ్ళు హాయ్ చెప్పండి అంటే ఒక చేత్తో కాదు 2 చేతులతో బలంగా ఒప్పుతున్నారనమాట మా అత్తయ్యలు. సో ఇది వచ్చేసి 4th గెటప్ అనమాట, లోటస్. అన్నిటికంటే వెయిట్ ఎక్కువ ఇదే ఉంది, చాలా కష్టపడి మోసింది. అలాగే పిక్చర్స్ కూడా బాగా వస్తే ఆ కష్టానికి ప్రతిఫలం బాగుంది అని అనిపిస్తుంది అనమాట. సో అది పట్టుకోలేక కాసేపు వెనక ఫొటోస్ కోసం బ్యాక్ సైడ్ అది వాలిపోతుంది అనమాట వెయిట్ వల్ల. సో కాసేపు నేను పట్టుకున్నాను, కాసేపు మా వదిన పట్టుకుంది. వెనక ఫైనల్లీ ఫ్యామిలీ ఫోటో దిగే టైం అయితే వచ్చేసింది. మేమైతే ఫ్యామిలీ ఫోటో ఇప్పటివరకు దిగలేదనమాట. అయితే సింగిల్గా నేను, మా వదిన, మా సంయుక్త కానీ, లేదంటే నాన్న, సంయుక్త కానీ ఇలా దిగాం. కానీ నేను, మమ్మీ, డాడీ అయితే ఇదే ఫోటో అనమాట. మా ఫోటో కోసం వెనక మా వదిన లోటస్ని అయితే పట్టుకొని ఉన్నిందనమాట. చూపిస్తాను చూడండి ఈ వీడియోలో ఖచ్చితంగా. అయితే ఎంత నవ్వుకున్నాం అంటే అంత నవ్వుకున్నాం మేము. సురేఖ కాసేపు పట్టుకోమ్మా, పట్టుకో నా పోస్ట్ తీసుకున్నా కదా, తీసుకో. అత్త లేకపోతే నీకు ఇచ్చేదా. ఫ్యామిలీ ఫొటోస్ దిగలేదు అంటే ఇప్పటివరకు దిగలేదని కదా, ఆ ఫంక్షన్లో మార్నింగ్ నుంచి దిగలేదు అని చిన్న వీడియో కూడా తీసుకోలేదు. మనం రెడీ అయినట్టు అంటే మా వదిన వచ్చిందనమాట, నేను కూడా కనిపిస్తాను అని. అలా కాసేపు వీడియో తీసుకున్నాక నెక్స్ట్ 5th గెటప్ వచ్చేసి మధుర మీనాక్షి. ఈ గెటప్ కూడా చాలా యాప్ట్గా సూట్ అయిందనమాట మా సంయుక్తకి, చాలా బాగుంది. దాని తర్వాత మా అమ్మ పెదమ్మ పక్కన కూర్చొని ఒక ఫ్రేమ్లో దొరికారు కదా అని చిన్న క్లిప్ తీసి యాడ్ చేసేసాను.
ఫ్యామిలీ గెటప్స్ అయితే అయిపోయాయి అనమాట. ఫైనల్లీ కేక్ కటింగ్. ఈ డ్రెస్ వచ్చేసి లాస్ట్ టైం నేను నెల్లూరులో షాపింగ్ చేసామని మినీ వ్లాగ్ పెట్టా కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ నెక్స్ట్ వేసుకున్న హాఫ్ సారీ ఇవి రెండు తీసుకున్నాము. ఈ డ్రెస్ అయితే పర్టికులర్గా కేక్ కటింగ్ కోసమని తీసుకున్నాము. కానీ ఖచ్చితంగా ఏదో ఒక హాఫ్ సారీ అయితే ఉండాలి కదా అని హాఫ్ సారీ, ఈ డ్రెస్ హాఫ్ సారీ రెండు తీసుకోవడం అయితే జరిగింది మొన్న నెల్లూరులో. మా సంయుక్త ఫంక్షన్లో ఓవరాల్ మేకప్ చేసిందంతా అక్కే, చాలా బాగా చేశారు. మీకు కనుక ఈ అక్క కాంటాక్ట్స్ నేను డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. మీకు కనుక కావాలంటే ఖచ్చితంగా అక్కని కన్సల్ట్ అవ్వండి, చాలా బాగా చేస్తున్నారు. సో మీరైతే ఒకసారి కన్సల్ట్ అవుతారని అనుకుంటున్నాను. చెప్పండి అక్క. చెప్పు, పర్లేదు. హాయ్ అందరికీ. మమ్మల్ని బాగా చూసుకున్నారు వీళ్ళు, అన్నీ వాటర్ కానీ అన్నీ తెచ్చిచ్చారు, బాగా చూసుకున్నారు. వీళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. మా ఇంట్లో చేసుకున్నట్టే అనిపించింది, నాకు కూతురు ఉంటే అలానే చేసుకున్నట్టు అనిపించింది బాగా. సో అక్క కూడా బాగా కలిసిపోతున్నారనమాట. సో మీరు ఎవరైనా పెళ్ళిళ్ళకి ఇలా ఫంక్షన్స్కి అన్నిటికీ అక్క చేస్తారు. సో మీరు ఒకసారి అక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారనమాట. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి అక్కని. బాయ్. యామిని అక్కకి చెప్పకుండా వీడియో ముందే ఇన్ఫామ్ చేయకుండా తీసా అనమాట. సో అక్క అయితే చాలా భయపడ్డారు ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేసేదానికి. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇది ఇవాళ మన వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇది ఇవాళ మన వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ పావని సాయి.